ఉంటుంది కూటం. సరే నిన్న అటు వెళ్తాను, నల్గొండ వెళ్ళాను. నల్గొండ నుంచి సత్యనపల్లి రావాలి, సత్యనపల్లి నుంచి సామలకోట రావాలి, ఏలేశ్వరం వెళ్ళాలి, అనకాపల్లి రావాలి. ఇక అట్టుకోలకు ఉంటుంది కదా మన ప్రయాణం అంతా. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నేను స్నానం చేసి తయారవుతాను. ఇంత పౌడర్ డబ్బా ఉంది అక్కడ. కాబట్టి స్నానం చేసిన తయారైపోయిన ఆ పౌడర్ డబ్బా నా పోచి వేసుకొని వచ్చేసాను. అలవాటు కదా నాది. ఇక్కడికి వచ్చిన తర్వాత సత్యనపల్లి వచ్చిన తర్వాత చూసుకుంటే, అవును వాడు ఎయిర్పోర్ట్లో నా పొట్ట డబ్బా లాగేశాడు కదా, మళ్ళీ నాకు ఎలాగొచ్చింది అని చూస్తే నల్గొండలో వేసాను. ఇందులో అమ్మో నల్గొండలో నాది కాదు కదా, ఇంత పొట్ట డబ్బా అన్నయ్య 10 లెక్కే ఉంది అసలు. అది ఊరుకోవట్లేదు. ఇంత మెసేజ్ పెట్టా, అన్నయ్య పొరపాటున మీ పొట్ట డబ్బా తెచ్చాను నేను, ఐఎమ్ సో సారీ అని మెసేజ్ పెడితే మా వాడు తెగ పడుతుంది. అది ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు, ఏమైంది ఇప్పుడు అని. చెప్పాలి కదా, నేను చెప్పకుండా తెచ్చాను, అసలు తేవాలనుకోలేదు, ఎప్పుడు పౌడర్ వేసుకుని అందులో పెట్టేస్తాను కదా, అలా పెట్టేశాను. అలాగే నేను విపరీతంగా సారీ ఫీల్ అయిపోతున్నా. చెప్పినందుకు ఆయన ఫీల్ అయిపోతున్నా. ఇంత దాన్ని నువ్వు ఇంత గొడవ చేస్తున్నావు ఏంటని. నేను చెప్పినప్పుడు గొడవ నేను చేస్తాను, లోపల ఒకటి ఉంది. నేను సరైన రక్షణ పొందాను కనుక దూరుకోవట్లేదు లోపల. ఆ ఒక్క మొక్క కోసం చెప్తున్నాను, పౌడర్ డబ్బా సాక్ష్యం కాదు ఇది. అంటే ఇది సిల్లిగా అనిపిస్తుంది, కానీ రక్షణ పొందిన వాడికి దాని విలువ తెలుస్తుంది.